నేను మీ జయశ్నవి. I am pursuing my BTech at Andhra University. Welcome back to Exploring with Janu. Guys, చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, అక్క ఇలా ర్యాంక్ కార్డ్ చూసుకున్నప్పుడు నార్మల్ ర్యాంక్ ఉంది అండ్ అలానే లోకల్ ర్యాంక్ అని చూపిస్తుంది. లోకల్ ర్యాంక్ని బేస్ చేసుకొని మన కాలేజ్లో సీట్ ఇస్తారా, లేకపోతే నార్మల్ ర్యాంక్ని బేస్ చేసుకొని మన కాలేజ్లో సీట్ ఇస్తారా, అసలు లోకల్ ర్యాంక్ వల్ల యూజ్ ఏంటి అక్క అని అడుగుతున్నారు. అండ్ ఏయూ రీజన్ కిందకి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి, ఎస్వీ రీజన్ కిందకి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి అని అడుగుతున్నారు. అలానే ఏయూ రీజన్ వాళ్ళు ఎస్వీ రీజన్లో జాయిన్ అవ్వచ్చా, ఎస్వీ రీజన్ వాళ్ళు ఏయూ రీజన్లో జాయిన్ అవ్వచ్చా, ఒకవేళ జాయిన్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అని అడుగుతున్నారు. వీటన్నిటిని మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తుంది ఈ వీడియో అనేది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, ఫస్ట్ వచ్చేసి రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎస్వీ రీజన్ అంటే ఏంటి, ఏయూ రీజన్ అంటే ఏంటి, ఎస్వీ రీజన్ వాళ్ళు ఏయూ రీజన్లో జాయిన్ అవ్వచ్చా, ఏయూ రీజన్ వాళ్ళు ఎస్వీ రీజన్లో జాయిన్ అవ్వచ్చా అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత లోకల్ ర్యాంక్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది డిస్కస్ చేద్దాం. ఎస్వీ రీజన్ కిందకి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయంటే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్, ఈ 5 డిస్ట్రిక్ట్స్ అనేది ఎస్వీ రీజన్ కిందకి వస్తాయి. ఏయూ రీజన్ కిందకి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంతో పాటు ప్రకాశం పై ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ ఏయూ రీజన్ కిందకి వస్తాయి. గైస్, నన్ను చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే, అక్క నేను ఏయూ రీజన్ స్టూడెంట్ని ఎస్వీ రీజన్లో కాలేజ్కి అప్లై చేసుకోవచ్చా, అక్క నేను ఎస్వీ రీజన్ స్టూడెంట్ని ఏయూ రీజన్లో కాలేజ్కి అప్లై చేసుకోవచ్చా, ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. గైస్, మీరు ఏయూ రీజన్ స్టూడెంట్ అయితే ఎస్వీ రీజన్ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు, అండ్ ఎస్వీ రీజన్ స్టూడెంట్ అయినా ఏయూ రీజన్లో కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. అండ్ అలానే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వచ్చేసి ఎస్వీ రీజన్ స్టూడెంట్ని అండ్ నేను ఆంధ్ర యూనివర్సిటీ చదువుతున్నాను ఏయూ రీజన్లో, అండ్ నాకైతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో నో ప్రాబ్లం, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, డోంట్ వరీ. ఏయూ రీజన్ వాళ్ళు ఎస్వీ రీజన్కి అప్లై చేసుకోవచ్చు, ఎస్వీ రీజన్ వాళ్ళు ఏయూ రీజన్కి అప్లై చేసుకోవచ్చు. గైస్, మీరు చాలామంది అడిగిన మేజర్ డౌట్ ఏంటంటే లోకల్ ర్యాంక్ అంటే ఏంటి, లోకల్ ర్యాంక్ని బేస్ చేసుకొని సీట్ ఇస్తారా కాలేజెస్లో, లేకపోతే నార్మల్ ర్యాంక్ని బేస్ చేసుకొని సీట్ ఇస్తారా అడిగారు. లోకల్ ర్యాంక్ అంటే ఎగ్జాంపుల్గా మీరు ఏయూ రీజన్ స్టూడెంట్, ఏయూ రీజన్లో 80,000+ మెంబర్స్ ఎగ్జామ్ రాశారు. సో మీ లోకల్ ర్యాంక్ అనేది 80,000 కన్నా బిలోనే ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ అక్కడ 80,000 మెంబర్స్ ఎగ్జామ్ రాశారు. ఆ రీజన్ని బేస్ చేసుకొని మీకు లోకల్ ర్యాంక్ అనేది ఇస్తారు. అండ్ నార్మల్ ర్యాంక్ని బేస్ చేసుకొని కాలేజ్లో సీట్ ఇస్తారా, లోకల్ ర్యాంక్ని బేస్ చేసుకొని కాలేజ్లో సీట్ ఇస్తారా అంటే నార్మల్ ర్యాంక్ని బేస్ చేసుకొని కాలేజ్లో సీట్ ఇస్తారు. లోకల్ స్టూడెంట్స్ లోకల్ కాలేజ్లో అప్లై చేయడం వల్ల మీకు నాన్ లోకల్ వాళ్ళకంటే మీకు ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది లోకల్ స్టూడెంట్స్కి. గైస్, మీకు కానీ ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వచ్చేవి మీరు మిస్ కాకుండా ఉంటారు.